కాళేశ్వరము వరప్రదాయని అని పొగిడినవు కదా. కాళేశ్వరం ఓపక్క సీతారామ ప్రాజెక్టు, ఇంకా కింద పైన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, ఎస్ఆర్ఎస్పి పునర్జీవ పథకము. ఆ రకంగా ఈరోజు భారతదేశంలోనే ఎక్కువ సాగునీటిని అందిస్తున్న రాష్ట్రంగా తీర్చిదిద్దితే కళ్ళుండి కబోది లెక్క, చెవులుండి చెవుటోన్ లెక్క, నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే కడియం శ్రీ నీ నాలుక కోసేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. కేసీఆర్ గారిని ఏమన్నంటే ఆకాశం మీద ఉమ్మేసినట్టు అది నీ మీదనే పడుతుంది. నీ పాపం పండింది కడియం. ఎన్టీ రామారావు కాలు మొక్కితే టికెట్ ఇస్తే ఆయన మీద చెప్పుల దాడి చేసినావు. చంద్రబాబు నాయుడు నీకు పోర్టుఫోలియోలు 2-3 మంత్రి పదవులు ఇస్తే ఆయన పదవి పోగానే ఆయనను వదిలేసి నట్టేట ముంచి కేసీఆర్ దగ్గర 10 ఏళ్ళు పాలనలో అన్ని పదవులు అనుభవించడం. ఎంపీగా, ఉప ముఖ్యమంత్రిగా, 2 సార్లు ఎమ్మెల్సీగా, విద్యాశాఖ మంత్రిగా, మళ్ళీ ఎమ్మెల్యేగా, బిడ్డకు ఎంపీగా అన్ని ఇస్తే ఇవాళ తిన్నింటి వాసాలు లెక్కబెట్టినట్టు ఇవాళ నువ్వు మాట్లాడడం చూస్తే నిజంగా ఇంత నైతిక విలువలు లేకుండా మనుషులు ఉంటారా అనిపిస్తుంది. అందుకే 5 ఏళ్ల కలిగించాలి అప్పనంగా రిజర్వేషన్ వాడుకుంటున్నావు. దళితుడివి కానప్పటికీ దళితుల పేరున 65 ఏళ్ల కంచెల్లి రిజర్వేషన్ అనుభవించినావు. నువ్వే కాదు నీ బిడ్డలకు రిజర్వేషన్ కూడా అనుభవించినావు. ఈరోజు రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది. సుప్రీంకోర్టును గౌరవించాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించే బాధ్యత నీకున్నది. కానీ ఇప్పటి వరకు ఎక్కడ కూడా మానవీయ కోణంలో నీ మంచితనం ఎక్కడ కూడా కనబడతలేదు. పోయే కాలం వచ్చి దగ్గర పడ్డది. ఇప్పుడు కక్కుర్తెందుకు నీ పైసల కోసం. త్వరలోనే విజిలెన్స్ ద్వారా ఈ మధ్యకాలంలో తన అనుచరుల ద్వారా జరిగిన పనులపైన విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మొత్తం ఎక్కడ చూసినా నాసిరకం సీసీ రోడ్లు. తన బినామీ అయిన రాంపూర్లో హాట్ మిక్చర్ ప్లాంటర్ ఈయనకును ఇంకో వీళ్ళ పార్ట్నర్ బినామీ ఉంటాడు, వాళ్ళిద్దరు ప్లాంటర్ దాని నుంచి తీసుకొచ్చి గణపురం నియోజకవర్గంలో సీసీ రోడ్లు అన్నీ కూడా పోస్తూ ఉన్నారు. వాళ్ళే పని చేస్తారు, వాళ్ళే బిల్లులు ఎత్తుకుంటారు, వాళ్ళే కమిషన్లు తీసుకుంటారు మొత్తం. సో ఈ రకం మరి నువ్వు నిజంగా కాంగ్రెస్ గొప్పతనాన్ని చూసి కనుక నువ్వు కాంగ్రెస్ పోతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి, బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయి, కాంగ్రెస్ కండువేసుకో, కాంగ్రెస్ జెండా పట్టుకొని నువ్వు మొత్తం యావత్ తెలంగాణ తిరుగు. నీకు చెప్పుల దండలు పడతాయా, పూల దండలు పడతాయా ప్రజలు నిర్ణయిస్తారు. తస్మా జాగ్రత్త. ఇంకోసారి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుని విమర్శిస్తే నాలుక తెగగోస్తామని చెప్పి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం. జై తెలంగాణ.